అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మోకాలు నొప్పితో మీరు బాధపడుతుంటే డాక్టర్ని ఎప్పుడు కలవాలి, సరైన సమయం ఏంటి అంటే వెన్ టు సీ ఏ డాక్టర్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్, ఇది చాలామందికి వచ్చే ఒక కామన్ క్వశ్చన్ అండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఈ 10 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్కి మీరు క్వాలిఫై అయినా సరే అదే సరైన సమయం అండి. ఈ 10 పాయింట్స్కి వెళ్ళే ముందు నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటి విషయం, మీకు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అంటే ట్రామా వల్ల దెబ్బ తగలటం వల్ల మోకాలు నొప్పి స్టార్ట్ అయితే కనుక అది ఒక ఎమర్జెన్సీ కింద మీరు పరిగణించాలి. ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందండి. ఇంకా రెండో విషయం, మిగతా అంటే దెబ్బ తగలకుండా మీకు మోకాలు నొప్పి ఏదైనా స్టార్ట్ అయితే కనుక నాన్ ట్రమాటిక్ రీజన్స్ వల్ల మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే నీ పెయిన్స్ ఏమాత్రం ఎమర్జెన్సీ లేదండి. ఇది ప్రాణాపాయం అయితే ఏమాత్రం కాదు. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ లాగా ఇది ఒక ఎమర్జెన్సీ కింద మనం పరిగణించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు చక్కగా మీకు హోమ్ రెమెడీ టిప్స్ ద్వారానో లేదంటే ఇంటి చిట్కా వైద్యం ద్వారానో ఫస్ట్ మోకాలు నొప్పి తగ్గడానికి మీరు ప్రయత్నించవచ్చు. ఈవెన్ మనకేంటంటే మెడికల్ షాపుల్లో కూడా ఓవర్ ద కౌంటర్ కొన్ని పెయిన్ కిల్లర్స్ దొరుకుతాయి. అవి అవసరాన్ని బట్టి వేసుకుని మీరు ఫస్ట్ ట్రై చేయొచ్చు ఇంట్లోనే. అండ్ దీని గురించి కూడా మావి 1-2 యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ మీదను ఇంటి చిట్కాల మీదను. వాటి యొక్క లింక్స్ కూడా నేను ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ గో దేర్. కాకపోతే ఈ 2 విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ 10 పాయింట్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ పాయింట్, దీర్ఘకాలిక మోకాలు నొప్పి అంటే లాంగ్ టర్మ్ నీ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్. ఈ లాంగ్ టర్మ్ దీర్ఘకాలం అంటే ఏంటి, ఎంతకాలం? సైంటిఫికల్లీ ఏంటంటే ఒక ఎక్యూట్ ప్రాబ్లం అనేది 45 రోజుల కన్నా ముందు అంటామండి, అంటే 45 డేస్ కన్నా తక్కువ. అదే మీకు లాంగ్ టర్మ్ ప్రాబ్లం అంటే క్రానిక్ ప్రాబ్లం అయితే దాన్ని మనం 6 వీక్స్ అంటే 45 డేస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ ప్రాబ్లం అంటాం. నేను ఇప్పుడు చెప్తున్నట్టు మీకు మోకాలు నొప్పి కనుక 45 రోజుల కన్నా ఎక్కువ ఉండి మీరు ఏ చిట్కా వైద్యం, ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడినా సరే తగ్గట్లేదు అని అనుకుంటే ఇట్ ఈస్ ద రైట్ టైం టు సీ ఏ డాక్టర్ అనమాట. ఇంకా సెకండ్ పాయింట్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్. అంటే మీ మోకాల్లో కనుక వాపు, తర్వాత ఎర్రగా అవ్వటం, లేదంటే ఒక్కొక్కసారి జ్వరం రావచ్చు, జ్వరం రాకపోవచ్చు. ఈ రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ కనుక మీరు గమనిస్తే కనుక ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలవాల్సిన అవసరం అయితే ఉందండి. అండ్ మూడో పాయింట్, రెడ్యూస్డ్ రేంజ్ ఆఫ్ మోషన్. అంటే తెలుగులో మీ మోకాలు యొక్క కదలికలు తగ్గాయి అని మీరు ఎప్పుడన్నా గ్రహించినా మీరు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందండి. అంటే జనరల్లీ మన మోకాలు అనేది ఒక 0 నుంచి 150-140 డిగ్రీస్ వరకు వంగుతుందండి. ఐదర్ మీకు స్ట్రైట్ చేయడానికి కష్టంగా ఉన్నా, లేదంటే వెనక్కి తీసుకెళ్ళటం, మడత పెట్టడం అనేది మీ రొటీన్గా వచ్చే 140 డిగ్రీస్ 130 డిగ్రీస్ రావట్లేదు అని అనుకున్నా డాక్టర్ని కలవాలండి. ఇంకా ఫోర్త్ పాయింట్, నీ ఇన్స్టెబిలిటీ. అంటే మోకాల్లో స్థిరత్వం కోల్పోవటం, అంటే ఇంబ్యాలెన్స్. అంటే మీరు నడుస్తున్నారనుకోండి, లేదంటే మెట్లు ఎక్కుతున్నారనుకోండి, లేదంటే స్పీడ్గా నడుస్తున్నారనుకోండి, అలాంటప్పుడు మీ మోకాల్లో ఏంటంటే ఒక రకమైన ఇన్స్టెబిలిటీ, బ్యాలెన్స్ తప్పుతుంది అనే ఒక ఫీలింగ్, ఒక సెన్సేషన్ వస్తుంది ఒక్కొక్కసారి. ఈ పాయింట్ ఉన్నా సరే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్, ఇనబిలిటీ టు బేర్ వెయిట్. అంటే మీ మోకాల మీద మీరు బరువు వేయలేకపోవటం. ఇది పలు కారణాల వల్ల అవ్వచ్చు. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా దెబ్బ తగిలటం వల్ల అవ్వచ్చు, ఫ్రాక్చర్ వల్ల అవ్వచ్చు, లేదంటే లోపల లెగమెంట్ టేర్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే మినిస్కస్ అంటాం, కుషన్లు డ్యామేజ్ అయినా అవ్వచ్చు, అరుగుదల వల్ల అవ్వచ్చు. ఏ కారణమైనా కానీ మీరు మీ మోకాల మీద రెస్టింగ్ పొజిషన్లోంచి నిలబడి నడవటానికి బరువు వేయలేకపోతున్నారు అని అంటే డెఫినెట్లీ డాక్టర్ని కలవాలండి. ఇంకా సిక్స్త్ పాయింట్, డిఫికల్టీ ఇన్ వాకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు కనుక నడవటానికి కష్టతరం అవుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు, డిఫికల్టీ ఇన్ వాకింగ్, ఓవర్ వెయిట్ అనే సైకిల్, అంటే ఆ ఉచ్చులో మీరు బిగుసుకుంటున్నారు అని అర్థం. మోకాళ్ళ నొప్పుల వల్ల కనుక మీరు నడవలేని పరిస్థితి వస్తుందంటే మీరు నడవకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుందండి. బరువు పెరిగారు అని అంటే మళ్ళీ మన మోకాళ్ళ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. మనం చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను దట్ మన శరీరం కనుక ఒక 5 కిలోలు బరువు పెరిగినా మన మోకాళ్ళ మీద 25 కిలోస్ ఆఫ్ స్ట్రెస్ పెరుగుతుందండి. సో ఆ సైకిల్, ఆ ఉచ్చులో కనుక మీరు పడ్డారు అని అంటే ఇంకా మళ్ళీ బయటికి రావటం అనేది చాలా కష్టం అవుతుంది. ఇంకా 7th పాయింట్, డిఫార్మిటీ ఆఫ్ జాయింట్. అంటే మోకాలు వంకర వచ్చింది. సాధారణంగా మనం భారతీయుల్లో కానీ ఏషియన్స్లో కానీ మేము గమనించేది ఏంటంటే మోకాలు అనేది లోపల వైపుకి వంకర వస్తుంది స్లోగా, వేరస్ డిఫార్మిటీ అంటాం. ఇది ఎందుకు వస్తుంది అని అంటే లోపల వైపు ఉన్న కంపార్ట్మెంట్, మీడియల్ కంపార్ట్మెంట్ అనేది సాధారణంగా అరుగుదలకు గురవుతుంది 80% నుంచి 90% మందిలో.
స్లోగా అది పెరిగి 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 మోకాలు లోపల వైపుకి వంకర తీయటం అనేది చూస్తూ ఉంటాం. సో అలా 80% మందిలో వంకర అనేది లోపలికి ఉంటుంది, ఒక 20% మందిలో వంకర అనేది బయటకు ఉంటుంది. దాన్ని మనం వాల్గస్ డిఫార్మిటీ అంటాం. సో మీరు కనుక ఈ వారస్ డిఫార్మిటీ కానీ వాల్గస్ డిఫార్మిటీ కానీ మీ మోకాల్లో గమనిస్తున్నారు, స్లోగా ఇది వస్తుంది అని మీరు గమనిస్తే కనుక దట్ ఈస్ ద రైట్ టైం టు సీ ఎ డాక్టర్ అనమాట. ఇంకా 8th పాయింట్, మీ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. అంటే ఇంట్లో ఆడవాళ్ళు అయితే అనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, అబ్బా మోకాలు నొప్పి ఉంది, నేను ఫంక్షన్ అనేది వెళ్ళను. గుడికి వెళ్ళాలనుకోండి, నేను గుడికి వెళ్ళను, ఈ మోకాలు నొప్పులు ఉన్నాయి, నా వల్ల కావట్లేదు టెంపుల్కి వెళ్ళటం అని అనుకుంటారు. అదే మగవాళ్ళు అనుకోండి, ఇవాళ బైక్ నడపాలి, బయటికి వెళ్ళి బ్యాంక్ పని చేసుకోవాలి, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉంది, ఈ మోకాలు నొప్పుల వల్ల మీ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది, జీవన శైలి విధానం అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది, మీరు రొటీన్గా చేసే ఎక్సర్సైజులు చేయలేకపోతున్నారు, వాకింగ్ చేయలేకపోతున్నారు, అంటే రొటీన్ లైఫ్ స్టైల్ అనేది చాలా డిస్టర్బ్ అయింది అని అనుకుంటే అది 100% డాక్టర్ని చూడాలండి మీరు. ఇంకా 9th పాయింట్, స్లీప్ డిస్టర్బెన్స్. ఇది ఏంటంటే సివియారిటీ పెరిగే కొద్దీ మీ మోకాలు నొప్పి కానీ అరుగుదల కానీ నైట్ టైము యాక్చువల్లీ పెరగడం అనేది జరుగుతుంది. మోకాలు నొప్పి అనేది ఈ నైట్ టైమే మోకాలు నొప్పులు ఎందుకు పెరుగుతాయి, ఇతర జాయింట్ పెయిన్స్ ఎందుకు పెరుగుతాయి అనేది ఇది పెద్ద సైంటిఫిక్ థియరీ ఉందండి. దాని మీద కూడా మాది ఒక యూట్యూబ్ వీడియో ఉంది, దాని యొక్క లింక్ కూడా నేను ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ గో దేర్. సో ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల కనుక మీకు నిద్రలేమి కనుక వస్తుంటే డెఫినెట్లీ అది సీరియసే, మీరు డాక్టర్ని కలవాలి. ఇంకా 10th పాయింట్, రెడ్యూస్డ్ సెన్సేషన్. అంటే మనకి కొన్ని జబ్బుల వల్ల మోకాల్లో ఒక రకమైన సెన్సేషన్ తగ్గుతుందండి. అంటే కొంతమందికి నొప్పి అనే సెన్సేషన్ పెరిగి వేరే ఒక సెన్సేషను, తిమ్మిర్లు రావటం కానీ, లేదంటే ఒక్కొక్కసారి మనకి హాట్ కోల్డ్ అంటే వేడి పదార్థం కానీ చలి పదార్థం కానీ మోకాలకు తగిలినా సరే వాళ్ళకి తెలియదండి. అంటే కొన్ని అరుదైన జబ్బులు ఉంటాయి, న్యూరోపతిక్ జాయింట్స్ అంటాం వాటిని. సో అలా మీకు ఏదన్నా మీ మోకాల్లో కనుక సెన్సేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, తగ్గుతుంది, లేదంటే మార్పు వస్తుంది అని అంటే కనుక డెఫినెట్లీ డాక్టర్ని కలవాలండి. సో ఈ 10 పాయింట్స్లో కూడా ఏ ఒక్క పాయింట్ ఉన్నా సరే మీరు క్వాలిఫై అవుతుంటే దట్ ఈస్ ద రైట్ టైం టు సీ ఎ డాక్టర్. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది డాక్టర్ని ఎప్పుడు కలవాలి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.